కొంచెమైనా ఆర్సెనిక్తో ముప్పే. సో ఈ ఆర్సెనిక్ అంటే ఏంటంటే ఏంటి ఆర్సెనిక్? ఆర్సెనిక్ భూమి పై పొరలో సహజ సిద్ధంగా లభ్యమవుతుందట. ప్రకృతిలో విరివిగా కనిపించే మూలకాల్లో ఇది 12వ స్థానంలో ఉన్నది. భూమిలోని అనేక శిలలు అవక్షేపాల్లో దీని జాడ ఉంటుంది. కాలక్రమంలో ఈ శిలలు ఖనిజాలు విచ్ఛిన్నం కావడం వల్ల ఈ రసాయనం అనేది భూగర్భ జలాల్లో కలుస్తుందట. నేల గాలిలోకి కూడా చేరుతున్నది. వీటి వల్ల ధాన్యం, కొన్ని రకాల చేపలు వంటి ఆహార పదార్థాల్లో కూడా తిష్ట వేస్తున్నదట. ఎంత ప్రమాదకరం చూడండి. భూగర్భ జలాల్లో కలిస్తే ఏమవుద్ది? ఆ వాటర్ మనం తీసుకుంటున్నాం. వాళ్ళు చెప్పిన ఈ ధాన్యంలో కానీ కొన్ని రకాల చేపల్లో కానీ ఇది చేరడం వల్ల ఏమవుతుంది? అది మనం తీసుకుంటాం. దీనివల్ల ఆర్సెనిక్ అన్నది మన శరీరంలోకి పోతుంది. దానివల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నదట. మూత్రపిండాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. ఎంత డేంజరో చూడండి. అగ్నిపర్వత విస్ఫోటం వల్ల కూడా ఇది వాతావరణంలోకి విడుదలవుతుంది. మైనింగ్ కావచ్చు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి మానవ చర్యల ఫలితంగా కూడా ఇది వాతావరణంలోకి వచ్చి చేరుతుంది. ఒకసారి చూడండి, ఇది 2 రకాలు ఉంటుందట. ఆర్సెనిక్లో ఆర్గానిక్ ఆర్సెనిక్, ఇనార్గానిక్ ఆర్సెనిక్ అనే 2 రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఆర్సెనిక్లో కర్బనం ఉంటుంది, ఇనార్గానిక్ రకంలో అది ఉండదు. ఈ 2 కూడా ప్రమాదకరమే. అయితే ఇనార్గానిక్ రకమే ఎక్కువ హానికరమని పరిశోధనలు చెబుతున్నాయి. భారత్లో 25 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లో ఆర్సెనిక్ జాడ ఉన్నది. భారతదేశంలోని 25 రాష్ట్రాల్లోని దాదాపు 230 జిల్లాల్లో ఇది కనబడుతున్నదట. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, ఛత్తీస్గఢ్లోని భూగర్భ జలాల్లో ఈ రసాయన పరిమాణం అనుమతించిన స్థాయి కన్నా ఎక్కువగా ఉన్నదట. ఆ రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఉన్నది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? కొంచెమైనా సరే ఈ ఆర్సెనిక్తో పెద్ద ప్రమాదమే ఉందట. ప్రాణాలు నిలపాల్సిన నీరే కాలకూట విషమవుతోంది. కడివెడు పాలను ఒక చుక్క విషం నాశనం చేసినట్లు జీవనాధారమైన జలాన్ని కొద్దిపాటి ఆర్సెనిక్ కలుషితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తాగునీటిలో తిష్టవేస్తున్న ఈ హానికర రసాయనంతో ఊహించిన దానికన్నా ఎక్కువగానే ప్రమాదం పొంచి ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. చాలా స్వల్ప పరిమాణంలో ఈ పదార్థం తాకిడికి గురైన మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని తేలింది. దీని తీవ్రతకు చెక్ పెట్టకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ పబ్లిక్ హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏంటి పరిశోధన? 2011 నుంచి 2019 మధ్య అమెరికాలో మూత్రపిండాల క్యాన్సర్ కేసులు సరాసరిన ప్రతి సంవత్సరం 1.2% మేర పెరిగినాయి. ఆ దేశాన్ని ఎక్కువగా పీడిస్తున్న క్యాన్సర్స్లో ఇది 7వ స్థానంలో ఉన్నది. అదే సమయంలో మూత్రపిండాల క్యాన్సర్కు ప్రధాన కారణంగా పరిగణించే ధూమపానం అంటే సిగరెట్ తాగడం అలవాటు దేశంలో తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధికి కారణమవుతున్నాయా, ఇతర అంశాలు ఏమైనా ఎక్కువగా కారణమవుతున్నాయా అనే దానిపైన టెక్సాస్ అండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం మొదలుపెట్టిరట. అందులో భాగంగా ఈ ఆర్సెనిక్ పైన కూడా దృష్టి పెట్టారు. తాగునీటిలో ఆర్సెనిక్ మోతాదు 10 పార్ట్స్ పర్ బిలియన్, దానికి మించకూడదన్న పరిమితి ఉన్నది. సో 10 పార్ట్స్ పర్ బిలియన్ అట, పీపీబీ అంటారు దాన్ని. ఈ నేపథ్యంలో అంతకన్నా తక్కువగా ఈ రసాయనం తాకిడికి గురైతే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపైన శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా టెక్సాస్లోని 240 కౌంటీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని నీటి సరఫరా వ్యవస్థలు, పెద్దగా నియంత్రణ లేని ప్రైవేటు బావులను పరిశీలించారు. మూత్రపిండాల క్యాన్సర్ డేటా విశ్లేషించారు. అంతిమంగా తాగునీటిలోని ఆర్సెనిక్ మోతాదుకు మూత్రపిండాల క్యాన్సర్ రేటుకు మధ్య సంబంధాన్ని పరిశీలించారట. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉన్నది. 70 దేశాల్లోని 14 కోట్ల మంది 10 ppb మించిన స్థాయిలో ఆర్సెనిక్ కలిపిన నీటిని తాగుతున్నారట. అంటే వాళ్ళంతా మూత్రపిండాల క్యాన్సర్ బారిన పడడానికి కొంతమంది పడ్డారు, కొంతమంది రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. సో ఎంత భయంకరమైన విషయం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం, ఓన్లీ మన దేశంలోనే కాదు. ఏం తేలింది? కొన్ని ప్రభుత్వ నీటి సరఫరా వ్యవస్థల నియంత్రణ సరిగ్గా లేదు. వీటి వల్ల ప్రజలు ఆర్సెనిక్ బారిన పడే ప్రమాదం ఉన్నది. ప్రైవేటు బావులపై ఆధారపడే 4 కోట్ల మందికి ఈ ముప్పు మరీ ఎక్కువ. తాగునీటిలో ఆర్సెనిక్ మోతాదు 1 to 5 ppb మధ్య ఉన్నా మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు 6% మేర పెరుగుతుంది. 5 ppb మించిదే 22% పెరుగుతుంది. నీటిలో ఆర్సెనిక్ స్థాయి రెట్టింపైన ప్రతిసారి క్యాన్సర్ ముప్పు 4% మేర పెరుగుతుంది. ఈ లెక్కన గరిష్ట పరిమితి 10 ppb కన్నా చాలా తక్కువగా ఆర్సెనిక్ తాకిడికి గురైనా మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వెల్లడైంది.
సో దేంట్లో వాడుతున్నారు? పశువుల దాన, కలప పరిరక్షణ, క్రిమిసంహారక మందులు, ఎలక్ట్రానిక్స్, లోహాల్లో ఈ ఆర్సెనిక్ని వాడుతూ ఉంటారట. రసాయన ఆయుధ వ్యవస్థలుగా కూడా ఉపయోగిస్తుంటారట. గ్లాస్ కానీ, రంగులు కానీ, వస్త్రాలు కానీ, కాగితం కానీ, మందుగుండు సామాగ్రిలో ఈ ఆర్సెనిక్ ఉంటుందట. తూటాను గుండ్రంగా దృఢంగా తీర్చిదిద్దేందుకు ఇది సహాయపడుతుందట. మనం వాడుతున్నాం దాన్ని. ఆర్సెనిక్ను వైద్య అవసరాలకు వాడేవారు. పెన్సిలిన్ను కనుగొనడానికి ముందు దీన్ని సిఫిలిస్ అనే దాని చికిత్స కోసం ఉపయోగించేవారట. కానీ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఆర్సెనిక్ సహజ సిద్ధంగా దొరికే మూలకం కావడం వల్ల పర్యావరణ వ్యవస్థల నుంచి దాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం. ఆహారం కానీ, తాగునీటిలో కానీ ఇది ఎక్కువగా చేరకుండా చూసుకోవాలి. చౌకైన ఆధునిక డ్రిల్లింగ్, పంపింగ్ పరిజ్ఞానాలు అందుబాటులోకి రావడంతో భూగర్భ జలాల వాడకం ఎక్కువైంది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది తాగునీటి కోసం ఈ జలాలపైనే ఆధారపడుతున్నారు. వీరు నీటిలో ఆర్సెనిక్ స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. నీటిలోని ఆర్సెనిక్కు రంగు, రుచి ఉండదు. అందువల్ల ల్యాబ్లో పరీక్షల ద్వారానే దీని ఉనికిని గుర్తించడం సాధ్యమవుతుంది. నీటిని కాచి చల్లార్చడం, క్లోరిన్, బ్లీచ్ వంటి సాధారణ పద్ధతులతో ఆర్సెనిక్ను తొలగించలేము. అంటే నీళ్లు వేడి చేసి తాగినా అది పోదట. రివర్స్ ఆస్మాసిస్, అల్ట్రా ఫిల్ట్రేషన్, అయాన్ ఎక్స్చేంజ్ వంటి కొన్ని రకాల ఫిల్టరేషన్ వ్యవస్థలతోనే నీటి నుంచి విష పదార్థాన్ని నిర్మూలించవచ్చట. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ల ద్వారా రక్తంలో ఆర్సెనిక్ స్థాయిని తగ్గించుకోవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. సో ఇట్లా దీని మీద గవర్నమెంట్స్ దృష్టి సారించి ఈ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేసే తప్ప ఇట్లాంటి వాటి నుంచి మనం బయట పడలేం.